కళ్యాణ్ జ్యువెలర్స్ కలవారి కోడళ్ళు. అమ్మా అక్షర, బంగారం ఏం కావాలో చెప్పమ్మా. వసే లేక నీ కూడా. అయ్యో నా కాళ్ళు చేతులు ఆడడం లేదు. ఉండండి, మీ మావయ్య గారికి ఫోన్ చేస్తాను. అక్క ఏంటక్క ఏంటి? నా వల్ల కావట్లేదు జగదీశ్వరి. నేను నానమ్మలు కాబోతున్నాను. నా చిట్టి తల్లి నాకు మనవణ్ణిస్తుంది. మెండిపేటకు మధ్యాహ్నం ట్రైన్ వెళ్ళిపోదామా? నోరు ముయ్, వాళ్ళదంతా నాటకం. ఆ నాటకాన్ని చూడు. నేను ఎలాగ భూమి పుట్టుకు మంచి ఇదే మాట. చూడు చూడు అని చూస్తూనే ఉన్నాను. నువ్వు బట్టలు కూడా ఎంగిలి గజ కడడం. అమ్మ జీవితం. పదవా ఇప్పుడు ఆయనకి ఫోన్ చేస్తాను. అత్తయ్య కంగారు పడకమ్మా. చూస్తూ ఉండు, ఈ నాటకమే నిజమవుతుంది. నువ్వు ఇలాగే ఉండు, మిగతాది నేను చూసుకుంటాను. సరేనా? నేనేనండి. మీరు తాతయ్య, నేను నానమ్మ కాబోతున్నామండి. మన అక్షర, అక్షరండి, నా బంగారం, నా చిట్టి తల్లి, మన అక్షరండి. సరే, నేను ఇప్పుడే చేస్తాను. ఒక నిమిషం అమ్మా, ఇప్పుడే వస్తాను. థ్యాంక్స్ లేక. థ్యాంక్స్ అత్తయ్య. చాలత్తయ్యా, నాకు ఈ జీవితానికి ఇది చాలు. అత్తయ్య దగ్గర నుంచి ఇలాంటి ప్రేమని నేను ఊహించలేదత్తయ్యా. పిచ్చి పిల్ల, అందుకోసమేగా ఇదంతా చేసింది. నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బయటపడనత్తయ్యా. కొద్ది జరగవే జగదీశ్వరి. నువ్వు నీ నోరు తీపి చేస్తా. ముందు నువ్వు తీపి చేసుకో అక్క. అక్షర, లేక ఏంటత్తయ్య అలా చూస్తున్నారు? ఈ అత్తయ్యని క్షమిస్తావు కదమ్మా? ఇంకొకసారి ఇలాంటి మాటలంటే నా మీద ఒట్టే అత్తయ్య. లేదమ్మా, నిన్ను నేను చాలా మాట్లాడినాను. అక్క, అవన్నీ ఇప్పుడెందుకు? నువ్వు హ్యాపీగా ఉన్నావు, అది చాలు మాకు. నిజమే జగదీశ్వరి, ఈ ఆనందంలో నా గుండె పగిలిపోతుందేమోనని భయంగా ఉంది. పగిలితే పీడ వదులుతుంది. జగదీశ్వరి, మీ బావగారిది కూడా నా పరిస్థితే. మళ్ళీ ఫోన్ చేశారు. చెప్పండి కృష్ణమూర్తి గారు. ఏంటి, పార్టీ పెట్టాలా? అప్పుడు వస్తారా? పార్టీల్లో గీటీల్లో ఇలా పార్టీలు పెట్టే నా బిడ్డ లేక గర్భం పోగొట్టుకుంది. గిట్టన వాళ్ళు రావటం, ఏవేవో కుట్రలు చేయటం, అలాంటివేవి వద్దు. సరేనా? సరేలేండి, నేను తర్వాత మాట్లాడతాను. అటు తిరిగి ఇటు తిరిగి గాలి మనపై మళ్ళింది గాని మనం సర్దుకుందాం పదా. ఇక్కడ ఉంటే అందరూ అనబడతారు పదా. ముందే తెలుసుకోవాల్సింది.
రే శ్రీరామ్, ఏంట్రా నన్ను జూలో నుంచి పారిపోయి వచ్చిన వాళ్ళ చూస్తున్నారు? ఏమైంది? ఆఫీస్ నుంచి ఫోన్ ఏమైనా వచ్చిందా? అంతకి నేను నీరజ్కి చెప్పానమ్మా ఆ బ్యాంక్ చెక్ ఇవ్వొద్దని, కానీ ఇచ్చింది. సంతకం చేసేటప్పుడు నేను చూసుకోలేదు, అందుకే ఆ చెక్. కార్తికేయ ఆపు. రాత్రి పగలు ఎప్పుడు ఆఫీస్ గొడవేనా? నీకు ఆఫీస్ తప్పితే ఇంకో ప్రపంచమే లేదా? అలా గడ్డి పెట్టి జగదీశ్వరి. అవునక్క, రాను రాను కార్తికేయకి అస్సలు ఇంటి గురించి పట్టడం లేదు. ఏ ఎందుకు పట్టడం లేదత్తయ్య? ఆఫీస్ వర్క్ చేయాలి కదా. అబ్బో, మొగుణ్ణనేసరికి ఈవిడి గారికి పౌరుషం వచ్చేసిందే. మరి రాదేంటి? నా కొడుకునంటే నా కోడల కోపం రాదేంటి? అందులోనూ తండ్రి కాబోతున్నాను పట్టుకొని ఇలా మాట్లాడొచ్చా? ఏంటమ్మా నువ్వు అనేది? నేను అవును కార్తికేయ, నేను నానమ్మని కాబోతున్నాను రా. కంగ్రాట్స్ అన్నయ్య. కంగ్రాట్స్ బావగారు. కంగ్రాట్స్ కార్తికేయ. బాబుగారు మీకు కంగ్రాట్స్ బాబుగారు. రోజు దుంపుదగా ఇదేంటి ఉన్నట్టుండి ఇలాంటి పని చేసింది. ఏంటి బాబుగారు అలా చూస్తున్నారు? ఆహా, మీరు నాన్న అవుతున్నారు కదా, అందుకే కంగ్రాట్స్ చెప్పాను. ఏ అమ్మగారు చెప్పకూడదా? చెప్పొచ్చులే, కానీ చెయ్యి పట్టుకుని మరీ చెప్పక్కర్లేదు. బాగా చెప్పావక్క. ఎవరెక్కడుండాలో అక్కడుంటేనే మంచిది. వెళ్ళండి. రావే అమ్మడో, మనం పైకి వెళ్ళి కూర్చుందాం. అమ్మగారు చెప్పారు కదా ఎవరెక్కడ ఉండాలో అక్కడ ఉండమని. పదపా చెంచు, ఏంటమ్మా? నువ్వును రేఖ సెల్లార్లో ఇందాక వర్షానికి నీళ్ళొచ్చాయి కానీ అవన్నీ బయటికి తోడేయండి. సెల్లారంటే పైనమ్మా? పైన కాదు, కింద. వెళ్ళండి. పైన పని. వెళ్ళమంటున్నానా? సరేనమ్మా, పదవే పదా. సెల్లారు కింద, ఇదో పని. కార్తికేయ, మీ నాన్నకి ఒకసారి ఫోన్ చేయి నాన్న. అమ్మా అక్షర, ఏంటత్తయ్య? వెళ్ళి కాస్త గీజర్ ఆన్ చేయమ్మా. పాపం ఉదయం అనగా వెళ్ళాడు కదా. అమ్మో వద్దులే, బాత్రూంలో నీళ్లుంటాయి, కాలు జారుతుంది. నేనే వెళ్తానులే. ఏంటి నన్ను ఆలోచిస్తున్నావు? ఏం లేదమ్మా, నాకెందుకో అంత సంతోషంగా లేదు. అదేంటన్నయ్య? ఏంట్రా, మొన్ననే కదా లేఖకి ఇలా అయింది. బావగారు మీరు అవేవి ఆలోచించకండి. అక్క, నువ్వు ముందు బావగారు లోపలికి తీసుకువెళ్ళు. వెళ్ళు. పదండి. వచ్చి వచ్చి. అమ్మయ్యా, అమ్మడో, మాకెందుకో మనం ఇక్కడ ఎక్కువగా ఉండలేం అనిపిస్తుంది. నువ్వు ఇలాగే వాగితే ఇక్కడే కాదు ఎక్కడ ఎక్కువ కాలం ఉండలేవు. అంటే ఏంటే, చంపేస్తావా? డౌటా? సిగ్గు సీమి నెత్తిరి అభిమానం ఉన్నవాడు ఎవడు ఈ ఇంట్లో ఉండడే? నన్ను మాట్లాడుంటే పడ్డాను. నువ్వెవడవే? ఈ ఇంటి కోడల్ని. అవునవును, అంట్లు తోవడం, ఇల్లు తొడ్డం, బట్టలు తోడడం అన్ని చేస్తావు, కానీ కప్ప మాత్రం అదిగో వేరే కోడలు చేస్తుంది. నువ్వు అన్నది కరెక్టేనే, ఈ ఇంటికి మాత్రమే కోడలువి. ఏంటి ఎక్స్ట్రా మాట్లాడుతున్నావేంటి? ఎక్స్ట్రాలు కాదే, కడుపు రగిలిపోతుంది ఇక్కడ. నన్నేమో ఆ లేఖ తండ్రి పెళ్ళాడతానని మోసం చేశాడు, నిన్నేమో ఆ అక్షర మొగుడు పెళ్లి చేసుకుని చెయ్యిచ్చాడు. కనీసం నా బాధ చెప్పుకోవడానికి నాకు నువ్వన్నా ఉన్నావే, నీకు అది కూడా లేదు కదే. నోరు ముయ్యివే.
నీ నోటికి మంచి మాటలు రావా? ఏయ్, ఏంటా గుసగుసలు? గుసగుసలా? మేమిక్కడ ఇంత గట్టి గట్టిగా మాట్లాడుకుంటుంటే మీకు గుసగుసల్లా వినిపిస్తున్నాయా? ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెవులు టెస్ట్ చేయించుకోండి. ఒకవేళ చెవుడొచ్చిందేమో. గోబ గుయ్యమందా? ఇప్పుడు వెళ్ళి నువ్వు టెస్ట్ చేయించుకో. నీకు సరిగ్గా వినిపిస్తుందో లేదో. ఏంటండి మాట మాట చేసి ఉంటారేంటి? మీరేమైనా కుక్కలు అనుకుంటున్నారా? పిచ్చికాలు అనుకుంటున్నారా? పని వాళ్ళు చూడండి జగదీశ్వరి గారు, నా మీద పడిన ప్రతి దెబ్బ నాకు లెక్కే. ఆ లెక్క తొందరలోనే మీకు అప్పచెప్తాను. నీకంత సీన్ లేదు గాని వెళ్ళి పని చూసుకో. ఏంటి ఆలోచిస్తున్నావు? వినిపించడం లేదా? వినిపించింది. మరెందుకు ఆలస్యం? ఇప్పుడు వెళ్ళిన కోర్టులు ఉండవు కదా, అందుకే రేపు ఉదయం వెళ్దామని ఆగాను. బెదిరిస్తున్నావా? నువ్వు బెదిరిపోవడం లేదా? ఏయ్, నువ్వు ఏంటే మర్యాద లేకుండా అలగ జనంలా? ఏయ్, ఏయ్! దించు. నిన్నే దించు. ఎందుకు తింటారండి? మమ్మల్ని అంత మాట్లాడుంటే అన్న మాట కాదు, ఉన్న మాటే అంది. ఓ గింజుకోకండి. చూడు, నువ్వు ఏం చేసినా నమ్మే మా అక్క నీకు తోడుగా లేదు. అమ్మనేం చేస్తావా అని భయపడే నీ భర్త నీవాడు కాడు. ఇంకెప్పుడు నువ్వు మాకు గోంగూరలో పురుగువే. ఇంకా నువ్వు ఇక్కడే ఎందుకుంటున్నావు? నీకు మూలనున్న చీపురు కట్టకి తేడానే లేదు. చీపురు కట్ట తిరగేసినా ఈ రేఖ తిరగబడినా నీకు ఏయ్! ఏంటి? ఆ? కొడతావా? ఆ? కొట్టు, వడ్డీతో సహా ఎప్పుడోకప్పుడు రిటర్న్ ఇస్తాను. బీట్, కమాన్. నా సహనాన్ని పరీక్షించడం నీ ప్రాణాలకంత మంచిది కాదు. రేఖ ఆగు. పోవే పిల్ల కాకి. నువ్వు రావే. అక్షర, ఏంటి దిగులుగా ఉన్నావు? సీరియల్స్లోనూ సినిమాల్లోనూ చూపించినట్టు సిగ్గు ఆనందం కాక్టైల్ చేసి నాతో మాట్లాడతావు అనుకుంటే అక్షర, ఏంటి ఏడుస్తున్నావా? ఏమైంది? ఈ కన్నీళ్లు ఆనందంతో వచ్చినవేగా మరి? ఓ, ఓకే ఓకే, అర్థమైంది. అమ్మ దగ్గరికి వెళ్తావా? వెళ్ళక్షరా. అత్తకి విషయం ఫోన్ చేసి చెప్పనా? ఇంత మాత్రం దానికి ఏడవడం దేనికి? వద్దండి, ఆ పని మాత్రం చేయకండి ప్లీజ్. ఏ, అదంతే. మీరిద్దరు గొడవ పడ్డారా? లేదు. మరి ఇలాంటి టైంలో ఇలాంటి గుడ్ న్యూస్ చెప్పడానికి ఏమైంది? వద్దన్నానా? అదే ఎందుకు అంటున్నా. నేనసలు నెల తప్పలేదు కాబట్టి. ఏంటి నువ్వనేది? అవునండి, నేను చెప్తుంది నిజం. నేనసలు నెలే తప్పలేదు. అదంతా అబద్ధం అండి. లేక ఉదయం నాకిచ్చే కాఫీలో వామిటింగ్ రావడానికి టాబ్లెట్ వేసి ఇచ్చింది. దాంతో నేను వాంతి చేసుకుంటే లేఖే అత్తయ్య నిన్ను చూడాలంటే సంతాన లక్ష్మి కళ అత్తయ్యకి నిజమని తెలియాలి అంటే
నువ్వు నెల తప్పావని అబద్ధం ఆడాలి అని ఫోర్స్ చేస్తే దొరికారు. ఈ దెబ్బతో వీళ్ళ ఆట కట్టిస్తా. ఆ పిచ్చిది నేనెంత చెప్పినా నమ్మడం లేదు కదా. ఇప్పుడే రాజేశ్వరి అత్తయ్యని తీసుకొచ్చి ఆవిడకే వినిపిస్తా. ఇంతకంటే మంచి ఛాన్స్ రాదు. జగదీశ్వర్ అత్తయ్య వాళ్ళు ఏం కాదు, ఏమైనా జరిగితే మేమంతా లేవా అని ధైర్యం చెప్తే ఇలా చేయక తప్పలేదండి. నన్ను క్షమిస్తారు కదూ? నేనైతే ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను అక్షర. నీకు నెల తప్పినట్టుగానే అనిపిస్తోంది తెలుసా? ఏంటే అర్ధరాత్రి పూట ఈ అంకమ్మ శివాలు? అంకమ్మ శివాలు కాదే నీ అంకమ్మ. ఒసే రేఖ, అక్కడ నీ తెల్లకోడలు ఆడుతున్న నాటకం ఏంటో నీ చెవులారా విని నీ కళ్ళారా చూసి తరిద్దు గాని రా. ఇలాంటి వెధవేషాలు వేయదని నీకు 1,00,000 సార్లు చెప్పాను. మంచిది, ఇదే ఆఖరు. నాకు కాదు, నీ తెల్లకోడలికి. దా, ఎక్కడికే? మాట్లాడకుండా టైం వేస్ట్ చేయకుండా వెంటనే నాతో రా. రా రా అత్తయ్య, రా. ఏయ్, ఏంటి ఈ దౌర్జన్యం? దౌర్జన్యం అని నువ్వే అంటున్నావుగా. రా రా. నన్ను క్షమించండి. మీకు కోపం వస్తుంది కదూ? సారీ. నేను అంతకి లేఖకు చెప్తూనే ఉన్నాను ఇలా అత్తయ్యని మోసం చేయొద్దని. విను విను. మాట్లాడరేంటండి? అక్షర, ఉమ్. మనకి బాబు పుడితే రాజేశ్వర్ అని పేరు పెడదాం. పాప పుడితే రాజేశ్వరి అని పేరు పెడదాం. పాపం అమ్మ ఇంకా సంతోషిస్తుంది. వీడింటిలో ప్లేట్ మార్చాడు సచ్చినోడు. మమ్మల్ని చూసుంటాడు. వీడికా జగదీశ్వర్ బుద్ధులే వచ్చాయి. అదేంటండి? అదంతే. ఒకవేళ కవలలు పుడితే ఒక పాప పేరు రాజేశ్వరి అని, ఇంకో పాప పేరు రాజరాజేశ్వరి అని పెడదాం. ఓరి దొంగ సచ్చినోడా, నువ్వు వేళని మించి నాటకాలు ఆడుతున్నావు కదరా.